నెల్లూరు జిల్లాకు కీలకమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే పునః ప్రారంభించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితర నేతలు సోమశిల జలాశయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మేకపాటి విక్రమరెడ్డి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను సోమశిలకు తరలిస్తే ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, వెంగడగిరి ప్రాంతాలతో పాటు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగు, త్రాగునీటి భరోసా లభిస్తుందని తెలిపారు. భవిష్యత్తు నీటి అవసరాలు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనులు వేగంగా జరిగాయని, ప్రస్తుతం వాటిని నిలిపివేయడం వల్ల జిల్లాకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పునఃప్రారంభం కోసం ప్రజలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని, నెల్లూరు జిల్లాకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని మేకపాటి విక్రమరెడ్డి స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్ట్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చి రహస్యంగా మాట్లాడి తెలంగాణ సీఎంతో ఏం మాట్లాడారో మనకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాజెక్ట్ అయితే చెయ్యరు అని చెప్పేసి చంద్రబాబు నాకు మాట ఇచ్చారని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ నిజం బయటపడింది. ఈ నిజం బయటపడిన తర్వాత చాలా సందర్భాల్లో చెప్పాం, లేదు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో మాకు కూడా తెలియదు. మీరు ఇప్పుడు గమనిస్తే ప్రకృతి మారుతుంది. అన్ని రోజులు ఒకటిగా ఉండవు. ఇప్పుడు మీరు చూస్తే వేరే దేశాల్లో వాళ్ళకి ఎప్పుడు 30 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత లేని స్థానాల్లో ఈరోజు 45 డిగ్రీలు వస్తుంది. వాళ్ళు 30 డిగ్రీలు దాటదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏసీలు కూడా కొనుక్కోలేరు. అట్లాంటిది ఈరోజు వేడి వల్ల చనిపోతున్నారు. అంటే ఆ ఒక్క ప్రాంతానికే కాదు, మొత్తం అన్ని దేశాల్లో రకరకాలుగా ప్రకృతి మారుతుంది. కాబట్టి ఆ ముందు చూపు పెట్టుకొని మనం కూడా చర్యలు తీసుకొని మన భవిష్యత్తు ఏ విధంగా కాపాడుకోవాలనేది మనం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా నీళ్లు, సాగు కానీ తాగు కానీ దీనివల్ల రాబోయే రోజులు యుద్ధాలు కూడా జరిగే అవకాశం ఉంది. అట్లాంటిది ఈ పరిస్థితుల్లో మన నెల్లూరు జిల్లాకి మనకు ఉండేది మన పెన్నా నది, దానికి రెగ్యులేట్ చేయడానికి ఉండేది మన సోమశిల డ్యాము. ఇంత ముఖ్యమైన ప్రాజెక్టుకి వచ్చే నీళ్ళంతా మన శ్రీశైలం నుంచి, దాన్ని రెగ్యులేట్ చేయడానికి, అక్కడి నుంచి ఎత్తిపోయడానికి, అక్కడి నుంచి వరద వచ్చేటప్పుడు పోయడానికి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని వదిలేయడం అనేది ఈ ప్రాంతానికి ఎంతో అన్యాయం చేస్తున్నారు. మీరంతా చూశారు, ఈ ఎలక్షన్లో దాదాపు 10 సీట్లు కట్టుబెట్టారు. 10కి 10 సీట్లు నెల్లూరు జిల్లా వాళ్ళకి ఇస్తే ఇది వాళ్ళు చేసే న్యాయం. మనం ఏమన్నా అడిగితే బ్యాన్ చేయడం, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడం, అది కాకుండా ఉంటే సోషల్ మీడియా హ్యాండిల్సే తీసేయడం. దాదాపు ఇప్పుడు దాకా మన వైఎస్ఆర్సీపీ ఆఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ని 2 నెలల నుంచి ఆపేస్తున్నాం. మనం కోర్టుకు పోయి ఉన్నాం. అంటే ప్రజల మాట బయటకు రాకూడదని, ఎవరన్నా చెప్పినా కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని, ప్రజల గొంతంతా తొక్కేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పనిగట్టు తీసుకొని చేస్తా ఉంది. అందుకు మాకు మాధవం కూడా దొరకలేదు. ఇంకా ప్రజల దగ్గర ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే, తెలియాలంటే, పెద్ద విధంగా నిరసన చూపించాలంటే, ఈ విధంగా పోరాటం చేయకపోతే మాత్రం రాబోయే రోజులు మనకు కష్టంగా ఉంటాయని చెప్పేసి మీ అందరికి తెలియపరచడానికి. మనం గమనుంటే మన గవర్నమెంట్ కాలేజీ అంతా అమ్మేసి ఉండేవాడు. మనం గమనుంటే సాయి కృష్ణ అంటే అబ్బాయి అసలు పోలీసులో స్టేషన్కే రాలేదంటారు. ఏమైనా కానీ వాళ్ళు చేసే ఈ అవినీతులు కానీ, చెడు పనులు కానీ, ప్రజలకి అన్ని విధాలుగా ద్రోహం చేసే పనులు కానీ ఏమన్నా మాట్లాడితే అన్ని విధాలుగా తొక్కేస్తున్నారు. కాబట్టి ఈరోజు అందరం కలిసి ప్రజలందరికీ తెలిసేటట్టు, దాని తర్వాత నెల్లూరు ప్రాంతానికి మళ్ళీ అన్యాయం జరగకుండా చూసుకునేటట్టు దీన్ని ముందుకు తీసుకోపోవాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.